హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేసాయిజీ ట్యూటోరియల్స్. మనం ఈరోజు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించినది 4th సెమిస్టర్ యాంటికల్ స్కిల్స్ ఫౌండేషన్ కోర్స్. ఇది 4th సెమిస్టర్ వాళ్ళకి, ప్రతి డిగ్రీ విద్యార్థికి ఇది కామన్ సబ్జెక్ట్ అనమాట. ఈ సబ్జెక్ట్ ఎలా ఉంది క్వశ్చన్ పేపర్ 2018లో అనేసి చూద్దాం. ఇది 2 hours ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. 2 hours ఎగ్జామినేషన్కి గాను మనం 50 మార్క్స్ అటెంప్ట్ చేయాలి. ఓకేనా? మనకి చూసినట్లయితే సెక్షన్ ఏ చూసినట్లయితే సెక్షన్ ఏలో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 5కి ఆన్సర్ చేయాలి. 8 క్వశ్చన్లు ఇస్తారు. 8 క్వశ్చన్లో 5కి ఆన్సర్ చేయాలి. 4 మార్కులు చొప్పున మొత్తం 20 మార్కులు వస్తాయి ఫ్రెండ్స్. ఈ సెక్షన్ ఏలో వచ్చేసి ఫ్రెండ్స్ ఇది తెలుగు మీడియంలో ఉంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేను చెప్తాను ఆ క్వశ్చన్ ఏమనేది ఇంగ్లీష్లో. తెలుగు మీడియం వాళ్ళు చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సంఖ్యా దత్తాంశంను వివరింపుము. ఎక్స్ప్లెయిన్ అబౌట్ న్యూమరికల్ డేటా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే పై పటములను వివరింపము. ఎక్స్ప్లెయిన్ అబౌట్ పై చార్ట్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి శ్రేణిని నిర్వచింపుము మరియు ఒక శ్రేణిని గురించి తెలపండి. డిఫైన్ సిరీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ వన్ టైప్ ఆఫ్ సిరీస్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ ఏ వచ్చేసి అక్షర పారుపతలను, బి వచ్చేసి అంకెల సారూప్యతను తెలపండి. ఇంగ్లీష్లో చూసినామంటే ఏ వచ్చేసి లెటర్ ఎనాలజీ అండ్ బి వచ్చేసి నంబర్ ఎనాలజీ. లెటర్ ఎనాలజీ, నంబర్ ఎనాలజీని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బోర్డ్ మాస్ రూల్. బోర్డ్ మాస్ని మనం వివరించాలి. బోర్డ్ మాస్ వివరణ తెలపండి. తెలుగులో చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ బోర్డ్ మాస్. నెక్స్ట్ వచ్చేసి సిరీస్ ఇచ్చినారు. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి కామన్. ఆ సిరీస్లో కే విలువను కనుక్కోవాలన్నమాట. ఫైండ్ కే వాల్యూ. 2 + 2 2² + 2³ + so on 2 to the power of 8 = k అన్నారు. ఆ కే వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసి మధ్యగతమును వివరింపుము. ఎక్స్ప్లెయిన్ అబౌట్ మీడియన్ ఇంగ్లీష్లో వాళ్ళకైతే. 8th క్వశ్చన్ వచ్చేసి నిష్పత్తి మరియు అనుపాతం గురించి తెలపండి. అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ రేషన్స్ అండ్ ప్రొపోర్షన్స్. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందిగా? రేషన్స్ని మరియు వచ్చేసి ప్రొపోర్షన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఇంగ్లీష్లో అయితే. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి చూసినట్లయితే సెక్షన్ బిలో మనకి 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 5 క్వశ్చన్లు ఉంటాయి. 5కి 5 ఆన్సర్ చేయాలి. కాకపోతే మనకి ఒక్కొక్క క్వశ్చన్లో 2 క్వశ్చన్లు ఇస్తారు. రెండిట్లో ఏదో ఒక దానికి ఆన్సర్ చేస్తే చాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సముతులు అనగానేమి, వెన్ చిత్రములను వివరింపము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డిఫైన్ సెట్స్, వాట్ ఆర్ సెట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వెన్ డయాగ్రామ్స్. ఓకేనా? ఇంగ్లీష్లో అయితే ఫ్రెండ్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది థియరీ క్వశ్చన్ రిపీట్ అయితేనే ఉంది కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఈ టైప్లో కూడా అనమాట. ఇది 2 ఉంది కదా, 3 అనేది రిపీట్ అయింది. అండ్ బోర్డ్ మాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బోర్డ్ మాస్ రూల్ గురించి కూడా నేర్చుకోండి. పై చార్ట్స్ గురించి కూడా, సిరీసెస్ కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇవి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే. నెక్స్ట్ వచ్చేసి బి క్వశ్చన్ చూసినామంటే అంటే సముతులన్నా లేదంటే కింద వచ్చేసి డయాగ్రామ్ ఇస్తారు. ఏదైనా బార్ గ్రాఫ్ కానీ పై చార్ట్ కానీ ఏదైనా ఒకటి ఇచ్చి దాని కింద 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఆప్షన్స్ కూడా ఇస్తారు వాళ్ళే. ఆప్షన్స్లో మనం కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేసుకొని పెట్టేసినట్లయితే అయిపోయి మీకు 6 మార్క్స్ వస్తాయన్నమాట. అంటే ఒక్కొక్క దానికి 3 మార్క్స్ అవార్డ్ చేసినట్లు. మనకి ఇక్కడ ఒకటి పై చార్ట్ ఇచ్చినారు. ఆ పై చార్ట్ కింద క్వశ్చన్స్ అడిగినారనమాట. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఆ పై చార్ట్ని అనలైజ్ చేసి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చూసినామంటే 10th క్వశ్చన్ వచ్చేసి ఒక జీపీలో 3 వరుస పదముల మొత్తము 21 మరియు 189. ఫ్రెండ్స్ ఇది తప్పు పడింది ప్రింట్. వర్గముల మొత్తము వచ్చేసి 189 అయినా ఆ పదాలను కనుగొనము. ఈ టైప్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ టైపు ప్రాబ్లం లాస్ట్ టైం 2019లో వచ్చింది, 2018 పేపర్లో కూడా వచ్చింది కాబట్టి ఈ టైప్లో బాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి శ్రేణిని తెలపండి, అందులో రకాలు తెలపండి. ఫ్రెండ్స్ ఇది శ్రేణి అంటే సిరీసెస్ మీద మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్ మీద నేర్చుకున్నారంటే ఇక్కడ 10 ఈడ 6 మార్క్స్కి రాయొచ్చు, ఈడ 4 మార్క్స్కి రాయొచ్చు. ఈడ అడిగారు కదా ఏం క్వశ్చన్ అది, శ్రేణిని నిర్వచింపుము మరియు ఒక శ్రేణి గురించి రాయండి.
మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు, మళ్ళీ సేమ్ క్వశ్చన్ అదే, మళ్ళీ శ్రేణిని తెలపండి అంటే శ్రేణిని మనము డిఫైన్ చేయాలి, డిఫైన్ సిరీస్ అండ్ అందులో రకాలను తెలపండి అంటే అన్ని రకాలని రాయాలన్నమాట. మనకి అర్థమెటిక్ సిరీస్, మల్టిప్లికేషన్ సిరీస్, మిక్స్డ్ సిరీసెస్ అట్లా ఉన్నాయి కదా, వాటిని అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 6 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 చూసినట్లయితే యూనిట్ 3లో 11th క్వశ్చన్ ఇది. ఎల్సిఎం అడిగారు. ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం ఫర్ 16, 24, 36, 54. దీనికి ఎల్సిఎం కనుక్కోవాలా ఫ్రెండ్స్. ఈ ఎల్సిఎం కనుక్కునేవి ప్రాబ్లమ్స్ మీద ఒక వీడియో చేస్తాను కదా కుదిరితే. అండ్ డేట్ కూడా, డే ఏ రోజు పడుతుంది అనేది కూడా కనుక్కోవాలి. వాళ్ళు డేట్ ఇచ్చారు, ఆ డే ఏమవుతుంది, మండేనా, థర్స్డేనా అండ్ సాటర్డేనా, అట్లా సోమవారమా, మంగళవారమా, బుధవారమా, శనివారమా అనేది అట్లా కనుక్కోవాలి మనము. ఎలా అనేది విషమ రోజులను కౌంట్ చేసుకొని మెథడ్ ఉంటుంది. కొంతమంది కోడ్స్ ఫాలో అవుతారు, కొంతమంది డేస్ లెక్క చేసుకొని చేస్తారు. అది ఒక్కొరు ఒక్కో విధంగా ఫాలో అవుతారు కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్. దాని మీద ప్రాబ్లమ్ 6 మార్క్స్ కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ నుంచి చూసినట్లయితే 12th క్వశ్చన్ వచ్చేసి 40% ఆఫ్ 625 విలువను తెలపండి. ఓకేనా, విలువను తెలపండి అంటే దానికి ఫైండ్ అవుట్ చేయాలి 40% ఆఫ్ 625 ఎంత అవుతుంది అనేసి. నెక్స్ట్ వచ్చేసి బి క్వశ్చన్ వచ్చేసి A:B ఇస్తారు అండ్ B:C ఇస్తారు. A:B:C అనేది కనుక్కోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ కూడా ప్రాబ్లం చూసుకోండి. 6 మార్క్స్ ఫ్రెండ్స్, చాలా ఈజీ అది నిజంగా చెప్పాలంటే. ఇది ఎలా కనుక్కోవాలనేది ఈ టైప్లో ఉండే ప్రాబ్లమ్స్ నేను చేస్తాను, మీరు చూడండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ వీడియో ఏమన్నా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 13th క్వశ్చన్, ఫిఫ్త్ యూనిట్ చూసినట్లయితే 13th క్వశ్చన్ ఏ వచ్చేసి పర్సెంటేజెస్ ఫార్ములాలను తెలపండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ పర్సెంటేజ్ ఫార్ములీ ఇంగ్లీష్లో చూసినట్లయితే. నెక్స్ట్ వచ్చేసి బి క్వశ్చన్ వచ్చేసి బిలో రెండు క్వశ్చన్స్ అడిగినారనమాట. పర్సెంటేజెస్ ఆఫ్ అనేసి అడిగాడు, సమ్ చేసి అడిగాడు, ఇంకో దానికి వచ్చేసి సింగిల్ అడిగాడు అనమాట. దీన్ని ఎట్లా చేయాలనేది నేను ప్రాబ్లంలో చేసి ఒక వీడియోలో చేసి అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో ముగిసింది. ఈ క్వశ్చన్ పేపర్ కావాల్సింటే నేను PDF లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి కామన్గా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ మీరు థియరీ పార్ట్వి ఏమైనా చూసుకునేటట్లయితే రిపీట్ అయ్యేవి చూసుకోండి. ప్రాబ్లమ్స్ అయితే మోడల్ చూసుకోండి ఫ్రెండ్స్. మోడల్ చూసుకున్నట్లయితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, ఎందుకంటే వాడు ఒకే నెంబర్లో అడుగుతాడు అనేది డౌటే, ఒకే డేటా అడుగుతాడు అనేది డౌటే. కాబట్టి థియరీ చూసుకునే వాళ్ళైతే పర్లేదు, అదే ఫిక్స్డ్ కాబట్టి అడిగిన తర్వాత అదే ఫిక్స్డ్గా రాసేది. ప్రాబ్లం చూసుకునే వాళ్ళైతే మెథడ్ చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.